గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ట్రైనింగ్ సిరీస్‌లో ఇది మన వీడియో 11/12. సో, ఈ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ తయారు చేయడానికి చాలా కష్టమైంది. సో, ఈ వీడియోతో పాటు నా మిగతా వీడియోలు కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చేసుకోకుంటే చేయండి. రైట్. సో, మన ఈ టాపిక్ చాలా ఈజీ అండి. వీటి మీద క్వెషన్స్ వచ్చినా మనం రాయొచ్చు. వాట్ ఈస్ సోషల్ మీడియా? సోషల్ మీడియా అంటే డెఫినిషన్ మనం వాడుతున్నాం. వాట్సాప్ వాడతాం, ఫేస్‌బుక్ వాడతాం, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్. ఎక్కడైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అని మనం అంటాం. సోషల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఇంటర్నెట్ మీద మీరు చేసే ఏదైనా ఒక వర్క్ మొత్తం ప్రపంచానికి విజిబుల్ అయితే దాన్ని సోషల్ మీడియా అని అంటాం. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ రావచ్చు, ట్విట్టర్ రావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ రావచ్చు, యూట్యూబ్ రావచ్చు. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా. సో, వీటి మీద థియరిటికల్ క్వెషన్ వచ్చినా మీరు కొంచెం డెఫినిషన్ రాసేలా ఉండాలన్నమాట. జనరల్‌గా మనకు అఫీషియల్‌గా ఇన్ఫర్మేషను తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించినయి ఈ మధ్య ట్విట్టర్‌లో గూడా వస్తున్నాయి. సో, సోషల్ మీడియా హ్యాండిల్ అంటే ఒకటుంటుందండి. యువర్ యూజర్ నేమ్, అకౌంట్ ఐడెంటిఫై సింపుల్‌గా ఇప్పుడు టీఎస్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అలాంటి హ్యాండిల్స్ ఉంటే వాటిని మనం అఫీషియల్‌గా రికగ్నైజ్ చేయొచ్చు. టీఎస్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ నేమ్ అండర్‌స్కోర్ అఫీషియల్ ఇవన్నీ ఏందంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటాం. ఎక్కడెక్కడ వాడతాం మోస్ట్‌లీ అంటే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఎక్స్ ఇప్పుడు అలానే ఇన్‌స్టాగ్రామ్ పైన గూడా వాడతాం. క్రియేటింగ్ సోషల్ మీడియా హ్యాండిల్. సో, జనరల్‌గా మన అఫీషియల్‌గా ఎప్పుడైనా క్రియేట్ చేయకపోవచ్చు ఆఫీస్‌లో. కానీ ఈ మధ్య మన ఇండివిడ్యువల్ ఆఫీస్‌లకు గాని, డిపార్ట్‌మెంట్‌లకి గాని, యూనివర్సిటీలకు గాని ఇండివిడ్యువల్‌గా ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మన ఆఫీస్ టాస్క్‌లో మీరు ఆహ్, కొ డాక్యుమెంట్స్ గాని, మెసేజ్ గాని పోస్ట్ చేయమని చెప్పినప్పుడు కూడా మనం జాగ్రత్తగుండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో కూడా జనరల్‌గా ట్వీట్స్ అవి ఇస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా మేబీ మనకు టాస్క్ ఎప్పుడైనా అసైన్ అయితే లేకపోతే మనం మానిటరింగ్‌లో ఉంటే కేర్‌ఫుల్‌గా చూడాల్సుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్‌గా పోస్ట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్‌లోకి వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు వాటిపైన అంటే గవర్నమెంట్ స్టాండర్డ్ ఫాలో అవ్వడం, అంటే అఫీషియల్‌గా మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రధానం అన్నమాట. ఎక్కడైతే మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళినప్పుడు జనరల్‌గా ఇలానే ఉంటుంది. క్రియేట్ యువర్ అకౌంట్ అంటే వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మ్యాండేటరీ పెడతారు. సో, అవన్నీ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, జనరల్‌గా ఓపెన్ యాప్ చేస్తాం. సైన్ అప్, క్రియేట్ అకౌంట్ మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తాం. యూజర్ నేమ్ ఇస్తాం. ఓటీపీ వెరిఫై చేసేసి దాన్ని సేవ్ చేసేస్తాం అన్నమాట. సో, ఇలాగా సింపుల్‌గా అది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనకు చెప్తే. సో, ఈ టాపిక్ మీద థియరిటికల్ క్వెషన్ వస్తే ఏం చేయాలంటే ఫస్ట్ నేమ్ యువర్ పేజ్. ఇట్స్ రికమెండెడ్ థట్ యూ యూజ్ యువర్ బిజినెస్ నేమ్. అంటే కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే రిక్వైర్మెంట్‌ని బట్టి గైడ్‌లైన్స్ కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సుంటుంది. అది మీరు ఒకవేళ మీకు చెప్తే అప్పుడే మీకు యాప్‌కి సంబంధించిన రిలవెంట్ గైడ్‌లైన్స్ ఉంటాయి. సో, అవన్నీ అప్పటికప్పుడు మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు థియరిటికల్‌గా ఏమైనా క్వెషన్ అడిగినా దీన్ని చూసుకోండి. సరేనా? సో, కంప్లీట్ ఎలా చేయాలి? ప్రొఫైల్ ఫోటో, బయో అంటే ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన డేటా ఇవ్వాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంపార్టెంట్. కవర్ ఇమేజ్ పెడతారు. ఇంగా మరీ ఇంపార్టెంట్ ఏందంటే అఫీషియల్ డిపార్ట్‌మెంటల్ లోగో అండ్ డీటెయిల్స్ ఎయాలి. మీ జనరల్‌గా మీకు ఎప్పుడైనా టాస్క్ అసైన్ చేస్తే ఇలా చేసే ముందు కంటెంట్ కూడా ప్రింట్ ఔట్ తీసి మీరు అప్రూవల్ తీసుకొని తర్వాతే పోస్ట్ చేయడం అనేది ప్రధానం అన్నమాట. సో, జనరల్‌గా మనకి టాస్క్ ఎవరికైనా వస్తే నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. సో, మన ఏదైనా అకౌంట్స్ ఉంటే సోషల్ మీడియా అకౌంట్స్‌కి వాటి ఏం చేయాలి? స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలి. ఎనేబుల్ ఓటీపీ లాగిన్ అంటే ఏదైనా వీడియో గాని, ఏదైనా కంటెంట్ పోస్ట్ చేయాల్సొచ్చినప్పుడు ఓటీపీ లాగిన్ కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడేమవుతుందంటే మీ బాస్‌కి ఓటీపీ ఎళ్తే రేపు వాళ్ళ కన్సర్న్ తీసుకొని మీరు పోయి ఇన్ఫర్మేషన్ పేస్ట్ చేశారన్న అథెంటిసిటీ ఉంటుంది కాబట్టి కింది లెవెల్ ఎంప్లాయీస్‌కి ఇబ్బందుండదన్నమాట. డూ అండ్ డోంట్స్ షేర్ అఫీషియల్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉండండి. ప్రొఫెషనలిజం ఉండాలి. కరెక్ట్ లాంగ్వేజ్ అనేది వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, చాలా ఇంపార్టెంట్ ఏందంటే కాన్ఫిడెన్షియల్ డేటా పోస్ట్ చేయొద్దు. ఫేక్ అన్‌వెరిఫైడ్ న్యూస్ పెట్టొద్దు. పర్సనల్ అండ్ అఫీషియల్ డాక్యుమెంట్స్‌ని, అకౌంట్స్‌ని మిక్స్ చేయకుండా, మళ్ళీ అలానే అఫెన్సివ్ లాంగ్వేజ్ అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ మీకు హ్యాండిల్ చేయమని ఇచ్చినప్పుడు, మీకెప్పుడు పాజిటివ్ మెసేజ్ రిప్లైస్ రావాలని లేదు కాబట్టి, నెగెటివ్ ఇమేజ్ వచ్చినా ఇమేజ్ కాన్ఫిడెన్షియల్ డేటా పోస్ట్ చేయొద్దు. ఫేక్ అన్‌వెరిఫైడ్ న్యూస్ వేయకూడదు. మీరు ఏదైనా డేటా పోస్ట్ చేసేటప్పుడు మీ హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ అప్రూవల్ తీసుకోండి.
అఫెన్సివ్ లాంగ్వేజ్ అంటే వాటి మీద కామెంట్ సెక్షన్‌లో ఏమన్నా కామెంట్ వచ్చినా, ఏం చేసినా మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదనమాట. కొంతమంది కొన్ని యూనివర్సిటీలో గాని, ఆఫీస్‌లో గాని రెగ్యులర్‌గా ఫోటోస్ అప్‌లోడ్ చేసే టాస్క్ పైన మీకు అసైన్ చేయొచ్చు చెప్పలేం. సో, అప్పుడు మీరు ఎక్కడైతే ఏ ఫోటోను అప్‌లోడ్ చేస్తారో, ఆ ఫోటోస్ కూడా మీరు మీ అఫీషియల్ ఆఫీసర్‌తో కన్సెంట్ తీసుకొని అప్‌లోడ్ చేయాలి. చాలా జాగ్రత్తగా. మళ్ళీ అప్‌లోడ్ చేసే ఫోల్డర్‌ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే అప్‌లోడ్ చేసేటప్పుడు మేబీ ఒక ఫోటో బదులు వేరే ఈవెంట్‌కి సంబంధించిన ఫోటో అప్‌లోడ్ చేసినా, ఈ రోజుల్లో అందరూ యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి ఏదైనా నెగెటివ్ న్యూస్ వస్తే ఆ అప్‌లోడ్ చేసిన వాళ్ళ పైన పడుతుంది కాబట్టి, సో, చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. అలానే ఆఫీస్‌లో చాలామంది గ్రీవెన్స్ రీఅడ్రెసల్ సిస్టమ్ పైన పనిచేసి ఉండొచ్చు. వాళ్ళకి కూడా ఏమైనా టాస్క్ వస్తే మనము యూజర్ ఎవరైనా ఎళ్లి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే గ్రీవెన్స్ మన పోర్టల్‌లో కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు రిలవెన్స్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు దాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. వీటిలలో ఆర్‌టీఐ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఆర్‌టీఐ వచ్చిన తర్వాత మీరు ఆర్‌టీఐ తీసి లాగిన్ అంటే మనకు అసైన్ అయిన ఆర్‌టీఏ రిక్వెస్ట్‌ని ప్రింట్ ఔట్ తీసి, సో, మన కన్సర్న్ ఆఫీసర్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిప్లై అనేది కూడా ప్రాపర్‌గా పంపియాల్సి ఉంటది మనకి. అంటే మనము ఆ టాస్క్ పైన పని చేయకపోయినా కమ్యూనికేషన్ సిస్టమ్‌లో మనం ఉన్నప్పుడు అలాంటి డీటెయిల్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, సోషల్ మీడియా హ్యాండిల్ అంటే మన ఐడెంటిటీ. సో, క్రియేట్ చేయాలి, సెటప్ చేయాలి, మెయింటైన్ కూడా చేయాలి. ఫోకస్ ఆన్ ప్రొఫెషనలిజం అండ్ సెక్యూరిటీ. సో, రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఇస్తుండాలి. ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ఫేస్‌బుక్, ఎక్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గాని. సో, ఇందాక నేను చెప్పినట్టు ఆన్‌లైన్ గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు మనకు ఒక పోర్టల్‌లో మనం లాగిన్ అయినప్పుడు మనకిట్లా గ్రీవెన్సెస్ ఉంటాయన్నమాట. ఒక ప్రస్తుతానికి ఒక గ్రీవెన్స్ లాడ్జ్ అయింది. ఒకళ్ళు కంప్లెయింట్ పెట్టారన్నమాట. పెడితే దానిపైన ఇప్పుడు మీరు ఈ పోర్టల్ చూసుకుంటే టోటల్ గ్రీవెన్సెస్ రిజిస్టర్డ్ ఎంత? నంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ పెండింగ్ ఒకటి, క్లోజ్ ఇలాంటి ఆన్‌లైన్ గ్రీవెన్స్ సిస్టమ్ అట్లా పనిచేస్తాయన్నమాట. సో, వాటి వల్ల అడ్వాంటేజ్ ఏందంటే మీకు ఇప్పటివరకు ఎన్నొచ్చాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి. సో, ఇలాంటి డీటెయిల్స్ మీరు రేపు మీకు ఆ టాస్క్ వైస్‌గా అసైన్ చేసినప్పుడు మనము ఇట్లాంటి డేటా ప్రింట్ ఔట్ తీసి మన డిపార్ట్‌మెంట్‌కి ఇచ్చేస్తే సరిపోతుంది. అలానే కొన్ని ఆన్‌లైన్ పోర్టల్స్‌కి సంబంధించినవి మీరు ఏదైనా టెక్నికల్ సెక్షన్‌లో వాటిలో ఉంటే టికెట్స్ రైజ్ చేయొచ్చు. వాటి మీద టోటల్ టికెట్స్ ఇలాంటి పోర్టల్ చూస్తే అవి ఈజీ అయిపోయిందన్నమాట. టోటల్ టికెట్స్ ఎన్ని, ఓపెన్ ఎన్ని, క్లోజ్డ్ ఎంత, పెండింగ్ ఎంత అని. ఇవి ఎందుకు హెల్ప్ అవుతున్నాయంటే ఆన్‌లైన్ ట్రాకింగ్ అనేది చాలా ఈజీ అయిపోయిందన్నమాట. మీకు 10 ఇష్యూస్ వచ్చాయి. మీరు 9 హ్యాండిల్ చేశారు. ఒకటి మర్చిపోయారనుకోండి మాన్యువల్‌గా. అలాంటి టైంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి ఆన్‌లైన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. సో, మనం ప్రిసైజ్‌గా చూసుకుంటే క్వెరీ క్వెరీ ట్రాకింగ్ అనేది మానిటరింగ్ అన్నమాట. అది కంప్లెయింట్స్‌కి, రిక్వెస్ట్‌కి, ఆర్‌టీఐ క్వెరీస్‌కి సంబంధించిన డేటా మానిటర్ చేయడానికి అవసరం అవుతుందన్నమాట. ఇంకా వీటిలో కూడా బెనిఫిషియరీ ఇష్యూస్ అంటే ఎవరైనా ఏదన్నా స్కీమ్ రిలేటెడ్ ఏమన్నా వాళ్ళ క్వెరీస్ ఉన్నా హ్యాండిల్ అవుతుంది. సో, ఈచ్ క్వెరీ ఈస్ రికార్డెడ్, ఫాలోడ్ అండ్ రిజాల్వ్డ్ సిస్టమాటికల్లీ. సో, మనకి చూసాం. వేర్ క్వెరీస్ ఆర్ ట్రాక్డ్ అంటే డిపార్ట్మెంట్ ఎంఐ డాష్‌బోర్డ్స్, గ్రీవెన్స్ పోర్టల్స్, ఆర్‌టీఐ సిస్టమ్స్, ఇంటర్నల్ రిజిస్టర్స్ అండ్ ఎక్సెల్ అంటే ఆన్‌లైన్‌లో ఇవి మానిటర్ అవుతాయన్నమాట. మెయిన్‌గా మనకు డాష్‌బోర్డ్స్‌లలో వాటిలలో ఇది చూస్తామన్నమాట. సో, ఓవరాల్‌గా మీరు వచ్చిన డేటా ఎక్స్‌పోర్ట్ చేస్తే ఇది ఒక శాంపుల్. ఒక వ్యక్తికి ఎలా అసైన్ అయింది, కేటగరీ ఏంటి, ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు రిజాల్వ్ అయింది. సో, ఇలా కూడా డేటా అనేది స్టోర్ అయి ఉంటుందన్నమాట. అంటే ఒక క్వెరీ రిజాల్వ్ చేయడానికి ఎంత టైం పట్టిందన్న ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో, జనరల్‌గా మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే క్వెరీ ఐడీ, రిఫరెన్స్ నంబర్, ఎప్పుడొచ్చింది, ఎవరు అప్లై చేశారు, అసలు ప్రాబ్లమ్ ఏంటి, ఏ సెక్షన్‌కెళ్తుంది, ఎవరికి అసైన్ అయింది, స్టేటస్ ఏంటి, రిజల్యూషన్. సో, ఇది సింపుల్. దీంతో మనకు మొత్తం క్వెరీకి సంబంధించిన డేటా వచ్చేస్తుందన్నమాట. జనరల్‌గా గ్రీవెన్స్ ఎలా ఫాలో అవుతుందంటే, ఫస్ట్ గ్రీవెన్స్ వచ్చిందండి స్టెప్ 1లో. తర్వాత వచ్చిందన్న విషయం మేము తీసుకున్నామన్న అక్నాలెడ్జ్‌మెంట్ గూడా ఇస్తాం. తర్వాత ఎవాల్యుయేట్ అండ్ ఇన్వెస్టిగేట్ అంటే జనరల్‌గా మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఒక ఓనర్‌కి అంటే అది ఎవరు పని చేస్తారో దానిపైన వాళ్ళకి అసైన్ చేస్తాం. తర్వాత రిజల్యూషన్ వస్తుంది ఫోర్త్ స్టెప్. దానికి ఏమైనా ఫిఫ్త్ స్టెప్ వేరే పార్టీ నుంచి మీరు తీసుకోవాలి అని అనుకుంటే దాని నుంచి డేటా తీసుకుంటాం థర్డ్ పార్టీ నుంచి. తర్వాత నెక్స్ట్ కంప్లెయింట్ యాక్సెప్ట్ అయిపోయింది. సో, ఇంప్లిమెంట్ రిజల్యూషన్ ఫిఫ్త్ స్టెప్‌లో దాన్ని మనం సాల్వ్ చేసేసాం. తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తాం అన్నమాట. తర్వాత
కొన్నిసార్లు ప్రతిసారి కంప్లెయింట్ యాక్సెప్ట్ చేయాలని లేదు. కొన్నిసార్లు కంప్లెయింట్ డస్ నాట్ యాక్సెప్ట్ అంటే మనం ఇచ్చిన సొల్యూషన్ అదర్ ఎండ్ పర్సన్ యాక్సెప్ట్ చేయకపోతే ఆయనకి నెక్స్ట్ స్టెప్‌లో ఫర్దర్‌గా అప్పీల్‌కెళ్ళే అవకాశం కూడా ఇవ్వాలన్నమాట. ఇది స్టాండర్డ్ ఎక్కడైనా ఫాలో అవ్వాల్సిందే. అలానే ఒక సిస్టమ్‌లో టికెట్ ప్రాసెసింగ్ అనేది కూడా ఇలానే పనిచేస్తుంది. స్టార్ట్ తర్వాత మీరు టికెట్ రైజ్ చేశారు. పెర్ఫార్మ్స్ టికెట్ యాక్షన్, టికెట్ రిజాల్వ్డ్ అయితే ఆటోమేటిక్‌గా ఈ ఫ్లోలో అది క్లోజ్ అయిపోతుందన్నమాట. ఈ ఫ్లో సింపుల్. తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో కస్టమర్ దాంతో రిజల్యూషన్‌తో ఓకే కాకపోతే రీఓపెన్ చేస్తారు. తర్వాత ఇంక ఈ ఫ్లో ఉంటుందన్నమాట. ఈ ఫ్లో అనేది మీరు తెలుసుకోవాలి. సో, టికెట్ రిజర్వేషన్‌లో చేయకూడని తప్పులేందంటే అప్డేటింగ్ చాలా మంది చేసే తప్పులు స్టేటస్ అప్డేట్ చేయరు. మిస్సింగ్ డేటా, డిలేడ్ రెస్పాన్సెస్, ఫాలో అప్ ఉండదు. అంటే మీ టికెట్ ఎక్కడ ఉందో అన్న విషయం కనీసం యూజర్‌కి తెలిస్తే వాళ్ళు కొంచెం అంటే రిప్లైతో వాళ్ళు సాటిస్ఫైగా ఉంటారు కాబట్టి ఆ స్టేటస్ ఇవ్వాలి. తర్వాత పెండింగ్ క్వెరీస్‌ని ఇగ్నోర్ చేయొద్దు. రిజల్యూషన్ ఇవ్వకుండా టికెట్ క్లోజ్ చేయకపోవడం. రిజ్ రిజల్యూషన్ ఇవ్వకుండా టికెట్ క్లోజ్ చేయదనమాట. కంపల్సరీ ఏదో ఒక ఇవ్వాలి. తొందరలో పడి దాన్ని క్లోజ్ చేసేయకూడదు. పూర్ డాక్యుమెంటేషన్ ఉండొద్దు. అప్లికెంట్ డేటా ప్రొటెక్ట్ చేయాలి. కాన్ఫిడెన్షియాలిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక యూజర్ ఏదైనా బాగా కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏదైనా టెండర్‌కి సంబంధించిందో ఏదైనా క్వెరీ రైజ్ చేస్తే దాని డేటా ఎంతవరకు ఇవ్వాలో అంత ఇవ్వడం ఎంత ప్రధానమో, ఆ యూజర్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీ ఆళ్ళ యూజర్ నేమ్ అవన్నీ వాళ్ళ ఈ ఫోను నంబర్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. రైట్. మన టాస్క్‌లో ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏందంటే అప్‌లోడింగ్ సోషల్ మీడియా. అంటే మీకెప్పుడైనా మీ డిపార్ట్‌మెంట్‌లో గాని, మీ యూనివర్సిటీలో గాని, ఆఫీస్‌లలో గాని ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఏదైతే డేటా అప్‌లోడ్ చేయమంటారో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎంపీ3, ఎంపీ4 ఏ ఫార్మాట్‌లో అడిగితే మనం ఆ ప్లాట్‌ఫార్మ్‌లోనే అంటే ఆ వెర్షన్‌లోనే డేటా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మన ఆఫీస్‌లలో కూడా ఏదైనా ట్రైనింగ్ వీడియోస్ అలాంటివి షేర్ చేయమంటే, మనం జనరల్‌గా గూగుల్ డ్రైవ్ గాని, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అని వాడతాం. ఎందుకంటే వీటిని అఫీషియల్ ఇంటర్నల్ షేరింగ్ కోసం వాడుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ స్టెప్ ప్రిపేరింగ్ ఫైల్స్ బిఫోర్ అప్‌లోడ్ అనమాట. సో, జనరల్‌గా ఈ కంపారిజన్ చూడండి. మనం ఏదైనా ఒక ఇమేజ్ మనకు ఆఫీస్‌కి సంబంధించింది తీసామనుకుందాం. అంటే ఇలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట క్లారిటీ. సో, మనం మన హైయర్ అఫీషియల్‌కి ఏదైనా డేటా రికార్డ్ చేసి పంపియడం ఎంత ప్రధానమో, దాన్ని క్లారిటీగా మంచి డాక్యుమెంటేషన్‌తో పంపియడం ఇంపార్టెంట్. లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేసి, రీక్రియేట్ చేసి పంపియమంటే మనకు చాలా ఇబ్బందవుతుంది కాబట్టి, సో, పంపించే ఇన్ఫర్మేషన్ అనేది చాలా జాగ్రత్తగా పంపియాలి. సో, పంపించే ముందు వీడియో అయితే ఎంపీ4లో, ఆడియో అయితే ఎంపీ3. సో, ఫైల్ సైజ్ కూడా వితిన్ లిమిట్ ఉండాలి. పెద్ద పెద్ద ఫైల్ సైజ్ పంపియద్దు. ప్రాపర్ ఫైల్ నేమ్ కూడా ఇంపార్టెంట్ మాట. ట్రైనింగ్ అండర్‌స్కోర్ వీడియో ఏప్రిల్ అండ్ ఇట్లా. అంటే ఇవి వీటి మీద మీకు ఏదైనా థియరిటికల్ క్వెషన్ వస్తే దీని మీద మీరు కొంచెం ఐడియా ఉంచుకొని రాయండి. ఇంక అలానే అప్‌లోడ్ చేసేటప్పుడు టైటిల్ ఇవ్వడం, తర్వాత ట్యాగ్స్ గాని, డిస్క్రిప్షన్ గాని అవన్నీ మీరు డిస్కస్ చేసుకొని ప్రాపర్‌గా మెన్షన్ చేసి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో, అప్‌లోడ్ ప్రాసెస్ సింపుల్‌గానే ఉంటుంది. ప్లాట్‌ఫార్మ్‌కి లాగిన్ అవ్వాలి. అప్‌లోడ్ ఆర్ క్రియేట్‌కి క్లిక్ చేసి, ఫైల్ సెలెక్ట్ చేసి, టైటిల్, డిస్క్రిప్షన్ లాంటి డేటా మనం తీసుకొని పబ్లిష్ అండ్ అప్‌లోడ్ చేయాలి. వెయిట్ ఫర్ ప్రాసెసింగ్. కొన్నిసార్లు కీప్ ఇన్ ద డ్రాఫ్ట్ అన్న ఆప్షన్ ఉంటే చాలా మంచిది. డ్రాఫ్ట్‌లో పెట్టిన తర్వాత మీ నెక్స్ట్ హైరార్కీలో ఉన్న పర్సన్‌కి మీరు మెసేజ్ పెట్టేసి, సార్ ప్లీజ్ వెరిఫై అని చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తే అప్‌లోడ్ చేసేయాలి. సో, ఇంపార్టెంట్ డీటెయిల్స్ వైల్ అప్‌లోడింగ్ ఏంటంటే టైటిల్ అనేది క్లియర్ అండ్ మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. డిస్క్రిప్షన్ అనేది కంటెంట్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ట్యాగ్స్, కీవర్డ్స్ అనేవి ఈజీ సెర్చ్‌కి పనికొస్తాయి. అది వాడాలి. ప్రైవసీ సెట్టింగ్స్ అంటే యూట్యూబ్ వీడియోస్‌లో జనరల్‌గా ఉంటుందండి. పబ్లిక్, ప్రైవేట్, అన్‌లిస్టెడ్. ప్రైవేట్ అంటే ఇది అందరికి కనిపియదు. పబ్లిక్ అంటే ఫర్ ఎంటైర్ వరల్డ్. అన్‌లిస్టెడ్ అంటే ఇంకా అది విజిబిలిటీ కింద ఉండదనమాట. సో, అఫీషియల్ యూజ్‌కే జాగ్రత్తగా ఉండాలేందంటే అప్రూవ్డ్ కంటెంట్ ఒక ఛానెల్ మీకు యాక్సెస్ ఉంది గదా! అని మీకు అథెంటిసిటీ లేకుండా ఏది అప్‌లోడ్ చేయొద్దు. అది వయలేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్ అథారిటీస్ కిందనే వస్తుంది. షేరింగ్ కాన్ఫిడెన్షియల్ ఏదైనా డేటా అప్‌లోడ్ చేసేటప్పుడు దాంట్లో బై మిస్టేక్ మీరేమైనా కాన్ఫిడెన్షియల్ డేటా పెట్టారేమో చూసుకోవాలి. కరెక్ట్ డాక్యుమెంట్ అప్‌లోడ్ అవుతుందో లేదో చూసుకోవాలి. అఫీషియల్ అకౌంట్స్ మాత్రమే వాడాలి. డిపార్ట్‌మెంటల్ గైడ్‌లైన్స్ అనేది జాగ్రత్తగా వాడాలి. ఫైనల్లీ సమ్మరీ ఏంటి? ప్రిపేర్, అప్‌లోడ్, పబ్లిష్.
ప్లాట్‌ఫార్మ్ ఏది చెప్తే మీరు అదే వాడాలి. మీకు యూట్యూబ్ అకౌంట్ అఫీషియల్‌గా ఉంటే అదే వాడాలి. అంతేగాని వేరే అకౌంట్‌లలో కూడా నేను సేమ్ వీడియో పెడతానంటే అది కూడా వితౌట్ అప్రూవల్ అనేది యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. సో, వీడియో కాన్ఫరెన్స్ అనేది మనం ఇంతకు వీడియోలో చూసాము. జనరల్‌గా మళ్ళీ ఒకసారి రివ్యూ కింద కూడా పనికొస్తుంది. రియల్ టైమ్ కమ్యూనికేషన్‌కి కెమెరా, మైక్రోఫోన్, ఇంటర్నెట్ కావాలి. రివ్యూస్, ట్రైనింగ్స్‌కి, అఫీషియల్ మీటింగ్స్‌కి జరుగుతుంది. వాటిలో జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్ ఉంటాయి. ఒకవేళ ఎగ్జాంపుల్ అడిగితే మీరు చెప్పగలగాలి. మన మీటింగ్స్‌కి వాడే ప్లాట్‌ఫార్మ్స్ ఏందంటే జూమ్ గాని, మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ, గూగుల్ మీట్ అని చెప్పొచ్చు. బేసిక్ ఎక్విప్‌మెంట్స్ ఏం కావాలో మనకు ఆ రిక్వైర్‌మెంట్ బట్టి అందరికి తెలుసు కాబట్టి, సో, ఇంటర్నెట్ కావాలి, కావాల్సిన హార్డ్‌వేర్ కావాలి, వెబ్‌కామ్ కావాలి, మైక్రోఫోన్స్, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్, ప్రొజెక్టర్ టీవీ ఇవన్నీ అవసరం. ఆర్గనైజింగ్ మీటింగ్ ఏదంటే అది కూడా తెలిసుండాలి. మనం ఇంతకుముందు చూసాము. ఒక హెడ్డింగ్ ఉండాలి. ఎప్పుడు మీరు దాన్ని కండక్ట్ చేస్తున్నారో అది ఉండాలి. డ్యూరేషన్ మెన్షన్ చేయాలి. సో, ఇవన్నీ ఏందంటే షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా మీటింగ్ ఎళ్ళిపోతుంది. సో, స్టెప్స్ ఏంటి? డిసైడ్ డేట్ అండ్ టైమ్, పార్టిసిపెంట్స్, క్రియేట్ మీటింగ్ ఆన్ జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జనరేట్ లింక్, షేర్ లింక్ వయా ఈమెయిల్ ఆర్ వాట్సాప్. రన్నింగ్ ఆన్ మీటింగ్ కూడా అంతే. మీటింగ్ జరిగేటప్పుడు ఎవరైనా మ్యూట్‌లో పెట్టాలి. మీటింగ్‌ని లాక్ చేయాలి. తర్వాత కొత్త వాళ్ళని యాడ్ జేసుకోవాలి. మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళని రిమూవ్ జేయడం. ఇవన్నీ మనకు తెలవాల్సిన అవసరం ఉంది. సో, జనరల్‌గా మనకు యాస్ ఏ ఎంప్లాయీ మనకు మీటింగ్ హోస్ట్ చేయమంటే ఆన్‌లైన్ మీటింగ్ మనం స్టార్ట్ చేయాలి టైంకి. పార్టిసిపెంట్‌ని అడ్మిట్ చేయాలి. అన్‌మ్యూట్ చేయాలి. స్క్రీన్ షేరింగ్ చూసుకోవాలి. ఆర్డర్‌ని మెయింటైన్ చేయాలి. స్క్రీన్ షేరింగ్, ప్రెజెంటేషన్ అనేది మీరు ఎంతవరకు ఏ డేటా అనేది మీరు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారో అంతవరకే చేయొచ్చు. ఆ ప్రెజెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా వేరే అన్‌వాంటెడ్ కంటెంట్ ఏదైనా అంటే మీ పర్సనల్ డేటా గాని, ఆధార్ కార్డ్ అలాంటివి ఓపెన్ అయ్యి ఉంటే వాటిని క్లోజ్ చేసుకోవడం అలాంటివి జాగ్రత్తగుండాలి. సో, వీడియో మేనేజ్‌మెంట్ కూడా ఇంపార్టెంటే. మీరు కూర్చొని జనరల్‌గా సీటింగ్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ స్క్రీన్‌లో మీరు క్యాప్చర్ అవుతున్నారా లేదా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, కీప్ మైక్ మ్యూటెడ్ వెన్ నాట్ స్పీకింగ్ ఇవన్నీ చూసుకోవాలి. హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటే ఎకో రాదు. గుడ్ లైటింగ్‌లో కూర్చోవాలి. మీ విజిబిలిటీ మీరెవరు మాట్లాడుతున్నారో మీ ఫేస్ గాని, మీ ఆడియో గాని దగ్గరగా కనిపిస్తా ఉండాలి. సెక్యూరిటీ కంట్రోల్ అంటే మీటింగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. పబ్లిక్‌గా లింక్ ఇవ్వద్దు. అన్‌నోన్ పార్టిసిపెంట్ జాయిన్ అవుతుంటే తీసేస్తా ఉండాలి. మీటింగ్ ఆఫ్టర్ స్టార్ట్ తర్వాత అలాక్ చేసేస్తే వేరే వాళ్ళు అన్నెసెసరీగా జాయిన్ గారు. సో, మీటింగ్ ఎటిక్వేట్స్ కూడా ఏంటంటే ఆన్ టైమ్ జాయిన్ అవ్వాలి. క్లియర్‌గా మాట్లాడాలి. అజెండా పైనే మాట్లాడాలి. సో, మీరేదైనా మాట్లాడుతుంటే ఏదో నాకు క్వెరీ ఉందని చెప్పి అందరి టైం వేస్ట్ చేయకుండా ఆఫ్‌లైన్‌లో తర్వాత కూడా డిస్కస్ చేసుకునే విషయాలన్నీ మీరు డిస్కస్ చేసుకుంటే బావుంటుంది. అంటే ఫైనల్ సమ్మరీ ఏంది? ప్లాన్, షెడ్యూల్, రన్, కంట్రోల్. ఏవైతే ప్లాట్‌ఫార్మ్ వాడాలో వాటి వాడండి. ప్రాపర్ సెటప్, స్మూత్ ఎగ్జిక్యూషన్, ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ ఆర్ పోస్టర్స్, వెబ్ అనౌన్స్‌మెంట్స్ అండ్ బ్యానర్ అన్నమాట. సో, మనం జనరల్‌గా ఇలాని బ్యానర్స్ చూస్తాం గదా! క్లీన్ ఇండియా లాంటివొస్తాయి. సో, ఆ బ్యానర్స్ అనే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఈ డెఫినిషన్ తెలుసుకోండి. పోస్టర్ అంటే ప్రింటెడ్ ఆర్ డిజిటల్ అవేర్‌నెస్ మెటీరియల్. అంటే ఒక మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నారు. ఆఫీస్‌లలో ఏదైనా రైతులకు సంబంధించిందో లేకపోతే ఏదైనా ట్రైనింగ్‌కి సంబంధించిందో పోస్టర్ డిజైన్ చేస్తే ప్రింటెడ్ కాకపోవచ్చు, డిజిటల్ అవ్వచ్చు. అదేంటంటే అవేర్‌నెస్ మెటీరియల్. వెబ్ అనౌన్స్‌మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ షేర్డ్ ఆన్ వెబ్‌సైట్స్ ఆర్ సోషల్ మీడియా. అంటే ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ చూస్తాం. టీజీపీఎస్సీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. కొత్త జాబ్ నోటిఫికేషన్ సంబంధించింది. అది వెబ్ అనౌన్స్‌మెంట్. బ్యానర్ ఏందంటే వైట్ డిజైన్ ఫర్ వెబ్‌సైట్ అండ్ ఈవెంట్. బ్యానర్ అనేది వెబ్‌సైట్స్, ఈవెంట్స్‌కి మనం డిస్‌ప్లే చేసేది. జనరల్‌గా ఎప్పుడు చేస్తాం? స్కీమ్ అవేర్‌నెస్‌కి, పబ్లిక్ నోటీసెస్‌కి, ఈవెంట్ అప్డేట్స్‌కి చేస్తాం. టూల్స్ టు క్రియేట్ డిజైన్. మనం జనరల్‌గా డిజైన్ మనకు చేయాల్సొస్తే ఈ రోజుల్లో చాట్ జీపీటీలో కూడా చేయొచ్చు. మీరు ఇంకా డీటెయిల్‌గా యూజ్ చేయాలంటే క్యాన్వా లాంటి యాప్స్ ఉన్నాయి. మీరు పవర్ పాయింట్స్ కూడా వాడొచ్చు. వాటిలో ఉన్న డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో, మీకెప్పుడైనా పోస్టర్ డిజైన్ టాస్క్ వస్తే మీరు ఫస్ట్ ఎళ్ళేసి ఒక మీ ఆఫీసర్‌తో కూర్చొని ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోయినప్పుడు అసలు ఏమేం పెట్టాలి? నేను శాంపుల్ తీసుకెళ్ళి ఏమేం కంటెంట్ డిజైన్ చేయాలన్న విషయం మీరు తెలుసుకుంటే బేసిక్‌గా ఒక డ్రాఫ్ట్ డిజైన్ చేసుకుంటూ పోతే డ్రాఫ్ట్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఫైనల్ కంటెంట్ వస్తుంది కాబట్టి దాంతో మనకి వర్క్ అయిపోతుంది. సో, బెస్ట్ టూల్స్ ఏంది? క్యాన్వా ఉంది. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఉంది. అడాబ్ ఫోటోషాప్ ఇవన్నీ వాడుకోవచ్చండి.
సో, ఈ గైడ్‌లైన్స్ ఉన్నాయి. టైటిల్ అవన్నీ ఎట్లా పెట్టుకోవాలి. సో, ఇది కంపల్సరీగా వాడాలని లేదు కానీ, లోగో మాత్రం ఇంపార్టెంట్. గవర్నమెంట్‌కి సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ లోగో ఉండాలి. ఈ లోగోతో పాటు మిగతా లోగోలు కూడా మ్యాండేటరీగా యాడ్ చేయాలని ఉంటది. ఆ గైడ్‌లైన్ చూసుకొని మనం డిజైన్ చేయాలి. సింపుల్ టు క్రియేట్ అన్నమాట. క్యాన్వా లాగిన్ అయిన తర్వాత పోస్టర్స్ టెంప్లేట్స్ ఉంటాయి. అవి వాడుకొని మీరు డిజైన్ చేసుకోండి. అవి వాటి మీద హౌ టు డిజైన్ టెంప్లేట్స్ అండ్ కాన్వా అని మీరు కొట్టినా మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి కాబట్టి వాటిని మీరు ఈజీగా డీటెయిల్స్‌గా చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ టూల్ ఓపెన్ చేయండి. టెంప్లేట్ పోస్టర్ చేయండి. టెక్స్ట్, ఇమేజెస్, ఐకాన్స్ చేసుకోవచ్చు. తర్వాత కలర్, ఫాంట్స్ మార్చుకోండి. జనరల్‌గా ఈ ఇమేజెస్ అనేది పీఎన్‌జీ, జేపీజీలో ఉంటాయి కాబట్టి పీడీఎఫ్ కావాలంటే పీడీఎఫ్ కూడా మీరు తీసుకోవచ్చనమాట. సో, మీరు ఇంకా ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సిన విషయం ఏందంటే, మీకొక డిపార్ట్‌మెంట్ వైస్‌లో ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేయాలంటే దానికున్న లేఅవుట్ సైజ్ వేరేగా ఉంటుంది. యూట్యూబ్‌కి వేరేగా ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్‌కి వేరేగా ఉంటుంది. సో, మీరు ఆ లేఅవుట్స్ అనేది జాగ్రత్తగా చూసుకొని డిజైన్ చేయాలి. ఎందుకంటే, ఒక స్టాండర్డ్ ఫార్మాట్‌లో ఉన్న వీడియో గాని, ఇమేజ్ గాని ఇంకో ఫార్మాట్‌లో పనిచేయదు. సో, అది చాలా జాగ్రత్తగా చూసుకొని ఏదైతే మీకు స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయో ఏదైనా ఒక యాప్‌కి సంబంధించినవి దాన్ని మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. లేకపోతే డేటా విజిబిలిటీలో బాగా ఇష్యూస్ వస్తాయన్నమాట. సో, కామన్ సైజెస్ ఏంటి? పోస్టర్ అయితే ఏ4, ఏ3 సోషల్ మీడియాకి వేరేగా ఉంటాయి. బ్యానర్ అంటే 16:9. సో, డిజైన్ టిప్స్ వెరీ ఇంపార్టెంట్. యూజ్ సింపుల్ ఫాంట్స్, కీప్ మెసేజెస్ షార్ట్, యూజ్ హై క్వాలిటీ ఇమేజెస్, కలర్ కాంట్రాస్ట్ ఇవన్నీ జాగ్రత్తగా వాడాలి. టూ మచ్ టెక్స్ట్ అవసరం లేదు. టూ మెనీ కలర్స్ కూడా అవసరం లేదు. లో క్వాలిటీ ఇమేజెస్ వాడొద్దు. లెటర్ లేఅవుట్ అంటే క్లమ్జీగా చేయొద్దనమాట. అఫీషియల్ గైడ్‌లైన్స్ వాడాలనమాట. మీకు రెగ్యులర్‌గా వస్తుంటాయి. సో, అవన్నీ మీరు జనరల్‌గా వాడుకోవాలనమాట. స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ఇంతకుముందు వచ్చిన ఒక శాంపుల్ ఆహ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పోస్టర్ చూడండి. సో, ఇలా వాళ్ళు ఒక పోస్టర్ డిజైన్ చేశారు. ఫాలో అఫీషియల్ లోగోస్, ఫార్మల్ లాంగ్వేజ్, కంటెంట్ బిఫోర్ పబ్లిషింగ్ అంటే జనరల్‌గా మీరొక కంటెంట్ పబ్లిష్ చేయమన్నారంటే మీరు అంటే మన నెక్స్ట్ అఫీషియల్‌కి చూపిచ్చి ఓకే అనే దాన్ని అప్‌లోడ్ చేయడం అనేది తప్పు. మీరు దాన్ని ప్రింట్ ఔట్ తీసి మీరు రిమార్క్స్ రాసి డిపార్ట్‌మెంట్‌కి అఫీషియల్‌గా సబ్మిట్ చేయండి. వాళ్ళు ఓకే అన్న తర్వాతనే అప్‌లోడ్ చేస్తే మీకు రేపేమైనా ఇష్యూస్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ గానీ కొన్నిసార్లు మనకి కనబడవు కాబట్టి వేరే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతే వాటిని అప్‌లోడ్ చేస్తే బావుంటది. సో, దీంతో మన టాపిక్ 11/12 వీడియో కంప్లీట్ అయిందండి. ఇట్లా నేను అసలు 12థ్ వీడియో చేసి దాని తర్వాత అసలు ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈరోజు రేపటిలోనే అప్‌లోడ్ చేస్తాను. సో, ప్లీజ్ డూ వాచ్ మై వీడియో. కైండ్లీ అప్రిషియేట్ మై వర్క్. థాంక్ యూ వెరీ మచ్.